హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అర్జునాక్స్. ఈ వీడియోలో మనం కలియుగ పురుషుడైన వెంకటేశ్వర స్వామి తల్లి వకులమాతాదేవి ఆలయాన్ని చూడబోతున్నాం. ఇంతటి అంగరంగ వైభవంగా ఉన్న ఆలయం 300 సంవత్సరాల క్రితమే శిథిలమైపోయి ఏ పూజకు కూడా నోచుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ఆలయం ఎలా ఉంది, ఎక్కడుంది, ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు చూస్తున్నదే వకులమాతాదేవి ఆలయానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది తిరుచానూరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. లోపలికి వెళ్తూ ఈ ఆలయం హిస్టరీ ఏంటో మనం తెలుసుకుందాం. ఈ టెంపుల్ దాదాపు 5000 సంవత్సరాల క్రితంది. 300 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ శిథిలమైపోయి ఏ పూజకు కూడా నోచుకోలేకపోయింది. తర్వాత టీటీడీ వాళ్ళు ఈ ఆలయాన్ని డెవలప్ చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. పూర్వం ఇక్కడ వకులమాత ఆశ్రమం ఉండేది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని చూసింది కూడా ఈ ప్రదేశంలోనేనంట. ఇంకా వెంకటేశ్వర స్వామి పెళ్లికి సంబంధించిన చర్చలు, మాటలు, ఇంకా కుబేరుణ్ణి అప్పడిగింది కూడా ఈ ప్లేస్లోనేనంట. అంటే ఈ వకులమాతాదేవి ఆశ్రమం దగ్గరేనంట. ఇంతటి పవిత్రమైన ప్రదేశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. మాకు మ్యారేజ్ అయ్యాక మేము 5 to 6 times తిరుపతి వెళ్ళుంటాము. కాకపోతే వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాము ఈ టెంపుల్ వకులమాతాదేవి టెంపుల్కి వెళ్ళాలని, బట్ ఎప్పుడు కుదరలేదు. కానీ ఈసారి మాత్రం ఓకే పక్కా వెళ్ళాలి అనేసి ఫిక్స్ అయిపోయాం అనమాట. ఓకే వెళ్దాము అని ఫిక్స్ అయ్యాక ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా బయలుదేరదాం అనుకున్నాం. ఇంకా తెలిసిందే కదండి, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు, అది కూడా పిల్లలు ఉన్నప్పుడు అనుకున్న టైంకి అస్సలు వెళ్ళలేము. మేము 7కి వెళ్ళాలనుకున్నాం, బట్ మేము బయలుదేరేసరికి 9 అయిపోయింది. ఆ రోజు 9కే ఫుల్ ఎండ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఆ వకులమాతాదేవి టెంపుల్. ఒక్క కొండనే వాళ్ళు చెక్కి టెంపుల్ కట్టేశారు. సో పైన ఏం చెట్లు లేవు, గాలి కూడా లేదు. బెటర్ వస్తే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ రావడం మంచిది. ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం బాగా ఎండకి తట్టుకోలేకపోతున్నాం. వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ అంతా బాగుంది, కానీ వెహికల్ మాత్రం పైకి వెళ్ళట్లేదు. అంతకుముందు అలో ఉండేదంట, అంటే కార్ కూడా పైకి కొండపైకి వెళ్ళేది. బట్ ఇప్పుడంతా అలో లేదు, మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్ మార్నింగ్ వ్యూ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలానే ఉంటుంది. కానీ ఫెస్టివల్ టైంలో మాత్రం టెంపుల్ని చాలా బాగా డెకరేట్ చేస్తారు లైటింగ్స్తో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఫెస్టివల్ టైంలో టెంపుల్ని ఇంత బాగా అలంకరిస్తారు. నైట్ టైం వ్యూ మాత్రం చాలా బాగుంది కదా. ఇక నేను, అర్జున్, మాడబడుచు వాళ్ళ పిల్లలు అండ్ మా అత్తమ్మ, మా అన్నయ్య లేరనమాట వీడియోలో. మా అన్నయ్య వినయ్ కూడా వచ్చారు. మేమందరం కలిసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నారనమాట. ఫ్రూట్స్ అంటే ఇక్కడ అడవుల్లో దొరుకుతాయి కదా, అంటే కల్లేకాయలు, మామిడికాయలు ఇలాంటివన్నీ అమ్ముతున్నారు. ఈ అమ్మవారికి ఎవరు కొబ్బరికాయ అవన్నీ తీసుకెళ్ళట్లేదు, చాలా తక్కువ అనమాట. మనం వెళ్ళడం, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేయడం. అంటే మనం స్వామివారి దగ్గరికి ఎలా వెళ్తాం అంటే, మనం ఏం కొబ్బరికాయ మెట్ల కిందే కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళిపోతాం, పైన కొబ్బరికాయ ఏమి కొట్టాం కదా. అలానే ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయేసి దండం పెట్టుకొని వచ్చేస్తాం అనమాట. కొబ్బరికాయ కావాలనుకున్న వాళ్ళు తీసుకొని బయటే కొట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మెట్లు కూడా పెద్ద ఎక్కువ లేదండి. టెంపుల్ ఉండేది కొండ మీద అయినా మెట్లు చాలా తక్కువ ఉన్నాయి. కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ మాత్రం పిక్స్ మామూలుగా కావు. మా అర్జున్ గాడైతే హోల్ కొండ ఎక్కాడు, కొండ దిగాడు. అర్జున్ అయితే ఎవ్వరు ఎత్తుకోలేదన్నమాట. వాడంతటి వాడే ఎక్కేసి వాడంతటి వాడే దిగాడు. మంచి ప్లేస్, ప్రశాంతంగా ఉండే ప్లేస్ కావాలి అనుకుంటే ఈ టెంపుల్ మాత్రం బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎక్కువ వెహికల్ సౌండ్ లేదు, ఏం లేదంటే జస్ట్ కొండ కదా. ఇక్కడ దగ్గరలోనే ఒక ఊరు ఉంది, కాకపోతే మరీ దగ్గర కాదు, చాలా దూరంలోనే ఉంది. పైగా మెయిన్ రోడ్ అస్సలు లేదు ఇక్కడ, అక్కడెక్కడో ఉంటుంది మెయిన్ రోడ్. ఎలాగోలా మెట్లు అయితే ఎక్కేసాము. ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది జర్నీ, ఎందుకంటే స్టెప్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, ఎక్కేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఉందండి అసలైన టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, అసలు ఇక్కడ మెట్లు లేదు, ఇట్లా స్లోప్లో ఉందన్నమాట. అక్కడి నుంచి ఎక్కి వెళ్ళాలి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలానే బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ మీద అమ్మవారు ఉన్నారు. ఇది ఒక గ్రానైట్ కొండ అనమాట. ఈ కొండని ఏం చేయకుండా జస్ట్ అలా ఒక టెంపుల్ లాగా కట్టేశారనమాట. మేము వెళ్ళేసరికి 9 పైన అయిపోయింది కదా, సో ఫుల్ ఎండ ఉంది. కాళ్ళు కాలకుండా ఈ పక్కన కూలింగ్ పెయింట్ వేస్తున్నారు. మధ్యలో అయితే నార్మల్గా ఉంది, మధ్యలో మాత్రం నడిస్తే బాగా కాళ్ళు కాలుతున్నాయి. అందుకని ఇటు సైడ్ నడుస్తున్నాం.
స్టెప్స్ అయితే ఈజీగా ఎక్కచ్చు కానీ ఇలా స్లోప్ ఉండేది ఎక్కాలంటేనే బాగా ఎందుకో అంత ఇబ్బందిగా అనిపించింది నాకు. ఫైనల్లీ కొండ అయితే ఎక్కేసాము. ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కితే ఇంకా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాం మనం. స్టెప్స్ ఎక్కువ లేవు కానీ ఎక్కాలంటే మాత్రం కష్టంగా అనిపించింది. ఎందుకంటే కొండ మాత్రం హైట్‌లో ఉంది. తక్కువ స్టెప్స్ ఉన్నాయి. ఎక్కువ స్లోప్ ఉందనమాట. సో, ఎక్కేసరికి బాగా కష్టమైపోయింది. అందుకే మా ఆడపడుచు మా తాతయ్యని తీసుకురాలేదనమాట. "నువ్వు ఎక్కలేవు మళ్ళీ ఆయాసం వస్తదనేసి" ఇంట్లోనే ఉంచేసాము. మీరెప్పుడైనా కొండకొచ్చినప్పుడు ఒక్కసారి ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. ఖచ్చితంగా చాలా పీస్‌ఫుల్‌గా ఫీల్ అవుతారు. అంటే అంత బావుంది ఇక్కడ చూడ్డానికి. లోపల దిగకూడదులే ఎవరైనా తీస్తారు లోపల. ఇది ఏంటంటే చోళుల కాలంలో ఒక శాసనం రాయించారు. అది కూడా తమిళ్‌లో రాయించారు. ఇప్పుడు దాన్ని తెలుగులోకి అనువదించి ఇలా ఒక శాసనం అయితే ఇక్కడ పెట్టున్నారు. మనం ఈజీగా చదువుకోవడానికి. ఇది మెయిన్ గర్భగుడి. దీని లోపలికెళ్తే మెయిన్ టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికెళ్తే ఇంకా అమ్మవారిని దర్శించుకోవచ్చనమాట. పాత గుడిని డెస్ట్రాయ్ చేయకుండా ఆ పాత గుడిని అలానే ఉంచేసి చుట్టూతా డెవలప్ చేశారనమాట వీళ్ళు. మేమైతే అమ్మవారి కోసం కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసాము. ఇంకా లోపలికెళ్ళి దర్శనం చేసుకొని బయటకొచ్చేసాము. ఇది అమ్మవారి గుడి చుట్టూతా అనమాట ప్రదక్షిణాలు చేసేది. ఫోటో అంటది. మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా! అలానే ఈ టెంపుల్‌లో కూడా విమాన వకులమాత ఉన్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అక్కడ రాసున్నారు విమాన వకులమాత అని. ఈ టెంపుల్‌ని చూస్తుంటే మీకేమైనా అనిపిస్తుందా? నాకైతే సేమ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌ని చూసినట్టే ఉంది. ఆ గోపురం కానీ, గోపురం కలర్ కానీ, ఆ టెంపుల్‌కి వాడిన రాళ్ళు కానీ, ఆ పైన కలరింగ్ కానీ సేమ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అక్కడున్న ఫీలింగే ఇక్కడ నాకొచ్చింది. ఇప్పుడు అమ్మవారు ఉండే కొండ ఎంతైతే ఉండేదో ఈ పక్కన కొండ కూడా అంతే ఉండేది. కాకపోతే దాన్నంతా పడగొట్టి తీసేసుకున్నారు. సో, అందుకనేసి ఈ టెంపుల్‌ని టీటీడీ వాళ్ళు తీసుకొని ఈ మొత్తం ఉండే గ్రానైట్ మీదే మొత్తం అంటే ఇంకెంత పక్కనంతా సైడ్ పోకుండా మొత్తం గ్రానైట్ కొండ అంతా టెంపులే కట్టేశారు. అమ్మవారిని దర్శించుకొని కిందకొచ్చేసాము. కిందకొస్తే ఇక్కడ పెద్ద ఎక్కువ షాప్స్ కూడా లేవండి. ఒక 3 షాప్స్ ఉన్నాయి. జస్ట్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడికొచ్చి వాటర్, ఐస్ క్రీమ్స్ తినేసాము. బికాజ్ ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఆ కొండ మీద. మేము ఇంకా కిందకొచ్చేసాము. అప్పుడే ఇంచుమించు ఒక 50 మెంబర్స్ ఉంటారు గర్ల్స్. వాళ్ళందరూ సేమ్ అవుట్‌ఫిట్ ఐ మీన్ యెల్లో కలర్ అవుట్‌ఫిట్ ఏసుకొని ఎళ్తున్నారు. అక్కడ అడిగితే ఏదో ఉత్సవం ఉంది రేపు అందుకనేసి వచ్చారని చెప్పారు. ఇక్కడే టెంపుల్‌కి దగ్గరలో ఒక కోనేరు కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా దూరంగా అది ఒక కోనేరనమాట. కొండ పైన నుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. మేమైతే అంతా దర్శనం అంతా చేసుకొని కొన్ని పిక్స్ కూడా అక్కడ దిగేసి మేమైతే రిటర్న్ బయలుదేరిపోయాము. మెట్లెక్కడం కష్టమేమో గానీ దిగడం మాత్రం చాలా ఈజీ. అది కూడా స్లోప్ ఉండే ఏరియాలో దిగడం మాత్రం చాలా ఈజీ. నేను, అర్జున్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశామండి దిగేటప్పుడు. సో, ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం అర్జున్ ఎక్స్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.